హలో లిజనర్స్, వెల్కమ్ టు చార్లీస్ బుక్ షెల్ఫ్. ఈరోజు నేను మీతో షేర్ చేసుకోబోయే రియల్ స్టోరీ పేరు నయవంచన. ఇది నిజంగానే ఏపీలో రాయలసీమలో ఒక చిన్న టౌన్లో జరిగిన యథార్థ సంఘటన. ఇది ఒక 20 years బ్యాక్ జరిగింది అండ్ అప్పట్లో ఇది ఒక పెద్ద క్రైమ్ స్టోరీనే అనమాట. సో ఇంకెందుకు లేట్, లెట్ స్టార్ట్. రాత్రి 8:30 కావస్తుండడంతో ముత్తుమారమ్మకి ఆఖరి హారతి ఇచ్చి గుడి తలుపులు మూసేసి అదే వీధిలో చివరిదైన ఆయనింటికి వెళ్తున్నాడు పూజారి రామనాథం. అక్కడందరూ ఆయన్ని అయ్యవారు అని పిలుస్తారు. రామనాథం ఇంటికి వెళ్తున్నప్పుడు వీధిలో కూర్చున్న కొంతమంది ఏదో అతన్ని చూస్తూ మాట్లాడుకునేవాళ్ళు. ఆయన దాన్నేమీ పట్టించుకోలేదు. ఎందుకంటే ఈ మధ్య ఇది చాలా మామూలైపోయింది కాబట్టి. ఇల్లు చేరుకున్న ఆయన టైం చూస్తే 9 అయింటుంది. భార్య శారదను పిలిచి, అమ్మాయి శైలజ ఇంకా ఇంటికి రాలేదా అని అడిగాడు. శారద లేదండి అని సమాధానమిస్తుంది. అప్పుడే వాళ్ళ పెద్ద కూతురు భవాని ఫోన్ చేస్తుంది. అంతే, శారద ఆ ఫోన్ మాట్లాడుతూ వంటగదిలోకి వెళ్ళిపోతుంది. పంతులు గారు మాత్రం మడత కుర్చీలో కూర్చొని ఏదో ఆలోచనలో పడిపోతారు. రామనాథం పంతులుది ఒక నిరుపేద బ్రాహ్మణ కుటుంబం. వీరికి 2 కూతుళ్ళు. మొదటి కూతురు భవాని, రెండో కూతురు శైలజ. అర్చకత్వంతో వచ్చే కొంత సంపాదనతోనే వీరు జీవితం సాగిస్తూ ఉండేవారు. పెద్ద కూతురు భవానికి 5 ఏళ్ల క్రితమే పెళ్లి చేసేసుంటారు. చిన్న కూతురు శైలజ అదే టౌన్లో ఉన్న ఒక హాస్పిటల్లో రిసెప్షనిస్ట్గా పనిచేస్తోంది. చాలా మంది వేరే గుళ్ళకి మారితే ఎక్కువ ఆదాయం వస్తుంది అని అన్నప్పటికీ అమ్మవారు దగ్గర ఉండడమే ఆయనకి ఇష్టమని చెప్పి ఆమె ఆరాధనలోనే ఉంటాడని ఆ వచ్చే కొంత సంపాదనతోనే అలా జీవితం సాగిస్తూ అమ్మవారిని ఆరాధిస్తూ ఆయన జీవితం గడిపేవారు. ఏదో ఒక బండి ఆగిన శబ్దం రావడంతో రామనాథం పంతులు ఆలోచనల నుంచి బయటికి వస్తారు. అప్పుడే టైం చూస్తే 9:30 అయింటుంది. తన చిన్న కూతురు శైలజ కూడా గుమ్మంలో అడుగు పెడుతుంటుంది. తనని చూసి చిన్న చిరునవ్వు ఇచ్చి రామనాథం పంతులు అడుగుతారు, ఏమైందమ్మా ఇంత లేట్ అయింది అని. పేషెంట్స్ ఎక్కువ రావడం వల్ల లేట్ అయింది నాన్న అని సమాధానమిస్తుంది. అప్పుడే రామనాథం పంతులు, ఎవరొదిలిపెట్టారమ్మా, నన్ను పిలవచ్చు కదా, నేను వచ్చుండేవాణ్ణి అని అంటే, లేదు నాన్న, నా ఫ్రెండ్ వదిలిపెట్టింది, అయినా మీకెందుకు శ్రమ అని తను లోపలికి వెళ్ళిపోతుంది. ఈ మధ్యకాలంలో తన కూతురు ఆలస్యంగా రావడం, ఇంకా ఇలాంటి సమాధానాలు ఇవ్వడం కూడా రామనాథం పంతులు గారు గమనించే ఉంటారు. అలా ఒకరోజు శ్రావణ శుక్రవారం అవడంతో గుడి బాగా రద్దీగా ఉంటుంది. అమ్మవారిని ఆకుపచ్చ రంగు చీరలో కట్టి పచ్చ ఎర్ర రాళ్లతో నగలతో అలంకరించి చంద్రబింబంలా తయారు చేసుంటారు పంతులు గారు. ప్రతి శుక్రవారం గుడికొచ్చే పార్వతమ్మ పక్క వీధిలో ఉంటుంది. ఈరోజు ఆమె బంధువులతో పాటి వచ్చి పూజ చేపించుకుంటుంది. ఆ తర్వాత పంతులు గారిని అడుగుతుంది, తన కూతురు వైష్ణవికి సంబంధం కుదిరిందని, అందుకు పెళ్లి ముహూర్తం పెట్టమని అడుగుతుంది. అలాగే అని పంతులు గారు కాసేపు ఆగమని చెప్పి ముహూర్తం పెట్టి ఇస్తారు. పార్వతమ్మ పంతులు గారితో బాగా మాట్లాడడం వల్ల ఇలా అడుగుతుంది, మరి శైలజ పెళ్ళెప్పుడు పంతులు గారు అని. ఇంకా చూస్తున్నాం సంబంధాలు అని పంతులు గారు చెప్తారు. పార్వతమ్మ ఆశ్చర్యంగా, అదేంటి అయ్యోరు, మా వీధిలో డైరీ పెట్టుకున్న రాజశేఖరే కదా మీ అల్లుడు అని అంటుంది. అది వినడంతో ఏమీ అర్థం కాక అయోమయంగా చూస్తాడు పంతులు. ఆ రోజంతా ఇదే ఆలోచనలతో ఉండిపోతారు పంతులు. అప్పుడు అర్థమవుతుంది ఆయనకి, రాత్రి ఇంటికి వస్తుండగా వచ్చే గుసగుసలుకి అర్థం ఏంటో అని. ఇంటికి వచ్చిన తర్వాత శైలజని పిలిచి అడుగుతాడు, ఏంటి శైలజ, నేను విన్నది నిజమేనా? నువ్వు ఎవరినైనా ప్రేమిస్తున్నావా అని. లేదు నాన్న, అలాంటివేమీ లేదు. అయినా జాబ్ చేసే అమ్మాయిల్ని చూస్తే ఇలానే మాట్లాడుతుంటారు. మీరేమీ పట్టించుకోకండి నాన్న అని శైలజ సమాధానమిస్తుంది. సరేనని తలూపుతారు రామనాథం పంతులు. మరుసటి రోజు 7 గంటలకంతా శైలజ హాస్పిటల్కి వెళ్తుంటే తనని ఎవరో ఒక బైక్లో ఫాలో అవుతుంటాడు. బైక్ అలానే ఫాలో అయిన తర్వాత బైక్ తన ముందు వచ్చి ఆగుతుంది. ఆపింది ఎవరో కాదు, తనను ప్రేమించే, ఇంకా తను ప్రేమిస్తున్న రాజశేఖరే. ఏంటి, రోజు వీధి చివరికి వచ్చి బైక్ ఎక్కేదానివిగా ఈరోజు పట్టించుకోవట్లేదు అని అడుగుతాడు రాజశేఖర్. మా నాన్నకి డౌట్ వచ్చింది, మళ్ళీ ఆయన ఈరోజు చూస్తే ఇంకేమైనా ఉందా, ఇంక నుంచి మనం కొంచెం దూరంగా ఉందాం, వద్దు అని సమాధానమిస్తుంది శైలజ.
3 ఏళ్ల నుంచి మీ నాన్నకు ఏమీ తెలీదు. ఇప్పుడే డౌట్ వచ్చింది. ఇంకా ఏం తెలుస్తుంది? ఒకవేళ తెలిసినా నేను నిన్ను పెళ్లి చేసుకుంటానని చెప్పి మనిద్దరం పెళ్లి చేసుకుందాం. నువ్వు నడవడం నాకు నచ్చదు. ముందు వచ్చి కూర్చో అని అంటాడు రాజశేఖర్. శైలజ నవ్వి సరే అని కూర్చుంటుంది. ఆ రోజు సాయంత్రం 7:30కి శైలజ షిఫ్ట్ అయిపోతుంది. రాజశేఖర్‌తో పాటి తను వాళ్ళు మీట్ అయ్యే ప్లేస్ ఔట్‌స్కట్స్‌లో ఒక రూమ్ ఉంటుంది. అక్కడికి వెళ్తారు. అక్కడికి వెళ్లి తింటారు, మాట్లాడుకుంటారు. ఇలా గడుపుతూ ఉంటారు. రోజు ఇలానే జరుగుతుంది. 7:30కి తన షిఫ్ట్ అయిపోయిన తర్వాత రాజశేఖర్‌తో పాటి కలిసి ఆ రూమ్ దగ్గరికి వెళ్ళేది శైలజ. పాపం ప్రేమలో మునిగి తేలుతున్న శైలజకి తెలీదు రాజశేఖర్ కపట బుద్ధి. ఇలా వీళ్ళిద్దరూ ప్రేమించుకుంటున్నారన్న విషయం గుడికి వచ్చే వాళ్ళకి, వీధుల్లో వాళ్ళకి, హాస్పిటల్‌లో పనిచేసే శైలజ కొలీగ్స్‌కి చాలా మందికి తెలుసు. కానీ రామనాథం పంతులు గారికి తప్ప. కూతురు చెప్పింది నమ్మాలో, సమాజం చెప్పింది నమ్మి కూతుర్ని అనుమానించాలో తెలియని పరిస్థితి ఆయనది. ఇలా కొన్ని నెలలు గడిచిపోతాయి. తర్వాత ఒకరోజు రాజశేఖర్ సడన్‌గా ఫోన్ చేసి శైలజని సాయంత్రం వాళ్ళు మీట్ అయ్యే రూమ్ దగ్గరికి త్వరగా రమ్మంటాడు. శైలజ కూడా అనుకున్నట్టే 5:30కంతా అక్కడికి వెళ్ళిపోతుంది. శైలజ అక్కడికి వెళ్ళి రాజశేఖర్‌ని చూసి మాట్లాడుతూ ఉంటుంది. కానీ రాజశేఖర్ మాత్రం మౌనంగా ఉంటాడు. ఏమైంది అని అడగగా, శైలు నాకు ఇంట్లో మంచి సంబంధం చూశారు అని అంటాడు. శైలజ గుండాగినంత పనవుతుంది. నువ్వేమన్నావు? వద్దు అని చెప్పలేదా మీ ఇంట్లో వాళ్ళకి అని అడుగుతుంది శైలజ. లేదు. ఒకవేళ నేను వద్దు అని చెప్పినా మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకోరు. నువ్వు కట్నమేమీ తేలేవు కదా! మీకు పూట గడవడం కూడా కష్టమే. మీ నాన్న ఆ గుళ్ళో పూజారి. మీకు ఏ ఆదాయమూ ఉండదు. అదే సునీత నాకు వచ్చిన సంబంధం. తను చాలా కట్నం తెస్తోంది. అందుకే నేను కూడా మనం ఇక్కడితో ఆగిపోవడమే మంచిదని అనుకుంటున్నాను అని అంటాడు. శైలజకి ఏమీ అర్థం కాదు. తన కళ్ళ వెంట నీళ్లు పోతూ ఉంటాయి. అప్పుడే అలా ఎలా అంటావు? నన్ను పెళ్లి చేసుకుంటానని కూడా నువ్వు మాటిచ్చావు. ఇంత దూరం వచ్చాం. అందుకే కదా! అయినా ఇప్పుడు నాకు ఉద్యోగం కూడా ఉంది. ఇంకా కావాలంటే నేను చాలా మంచి ఉద్యోగం చేస్తాను. డబ్బులు కూడా ఎక్కువ తెస్తాను. నన్ను మాత్రం వదలకు. ప్లీజ్ నన్నే పెళ్లి చేసుకో అని శైలజ ప్రాధేయపడుతుంది. అప్పుడు రాజశేఖర్ వచ్చి నువ్వు ఎంత మంచి జాబ్ చేసినా సునీత తెచ్చే అంత కట్నంతో సమానం కూడా కాదు. పెళ్లి చేసుకోవడానికి చాలా ఆలోచించాలి. ప్రేమించినంత ఈజీ కాదు. అందుకే ప్రేమించడం ఒక ఎత్తు, పెళ్లి చేసుకోవడం ఒక ఎత్తు. మనం ఇది ఇక్కడితో ఆపేద్దామని అంటాడు. అప్పుడు శైలజ తను నాకంటే అందంగా ఉంటుందా అని అడుగుతుంది. దానికి రాజశేఖర్ అందం మాత్రమే మనకి ఏమీ చేసి పెట్టదు. నీ అందం నాకు దేనికి పనికిరాదు. అది నాకు డబ్బు సంపాదించి పెట్టదు. అందుకే నువ్వు నాకు అవసరం లేదు అని చెప్పి అక్కడి నుంచి ఏడుస్తున్న శైలజని వదిలేసి వెళ్ళిపోతాడు. శైలజ అక్కడే కింద పడి ఏడుస్తూ ఉండిపోతుంది. రాత్రి 9కి ఇంటికి వస్తుంది. నిర్జీవంగా వాళ్ళ అమ్మా నాన్న పిలుస్తున్నా పట్టించుకోకుండా లోపలికి వెళ్ళిపోతుంది. ఏమైందా అని చూసినా కానీ తను తన గదిలో నుంచి బయటికి రాదు. ఇంకా 2 రోజుల్లోనే రాజశేఖర్ ఎంగేజ్‌మెంట్ అని తెలుస్తుంది శైలజకి. పాపం శైలజ చాలా ప్రాధేయపడుతుంది రాజశేఖర్‌ని. కానీ రాజశేఖర్ మనసు అస్సలు కరగదు. ఎంగేజ్‌మెంట్ రోజు రానే వస్తుంది. ఆ రోజు రాజశేఖర్‌ని శైలజ గుడి వెనకలకి రమ్మని పిలుస్తుంది. రాజశేఖర్ వస్తాడు. ప్లీజ్ రాజశేఖర్ నన్ను వదిలిపెట్టకు. కావాలంటే నేను ఇంకా మంచి జాబ్స్ చేస్తాను. అంతేకానీ నువ్వు లేకుండా నేను ఉండలేను రాజశేఖర్. మనం పెళ్లి చేసుకుందాం అని అడుగుతుంది. చూడు శైలు ఆల్రెడీ నేను నీకు చెప్పేశాను. నువ్వు నాకు వద్దు అని చెప్పేసి. నువ్వు ఎంత ఏడ్చినా నేను పట్టించుకోను. నాకు టైం అవుతోంది. ఇంకా వదిలేయి. ఇది ఇక్కడితో ఆపేయి అని చెప్పి వెళ్ళిపోతుంటాడు. అప్పుడు శైలజ గట్టిగా అరుస్తూ నువ్వు వదిలేసినా నేను నిన్ను వదిలేయలేను. ఎలాగైనా నువ్వు నాకు కావాలి. మా నాన్నతో చెప్పి మీ బంధువులతో మాట్లాడమంటాను. అప్పుడేం చేస్తానో చూస్తాను అని గట్టిగా అరుస్తుంది. అప్పుడే ఎంగేజ్‌మెంట్‌కి ముందు గుడి చుట్టూ ప్రదక్షిణలు చేయడానికి వచ్చిన సునీత ఇదంతా వినేసి ఉంటుంది. అటు రాజశేఖర్, సునీతల ఎంగేజ్‌మెంట్ గుళ్ళో అయిపోతుంది. బంధువులంతా వచ్చుంటారు. అంతా అయిపోయిన తర్వాత సునీత రాజశేఖర్‌తో మాట్లాడాలని చెప్పి పక్కకు తీసుకెళ్తుంది. అప్పుడు అడుగుతుంది సునీత, "నువ్వు ఎవరినైనా లవ్ చేశావా?" అని. శేఖర్ లేదు అని అంటాడు. సునీత మరి గుడిలో నేను చూసిందంతా ఏంటి అని అడుగుతుంది. రాజశేఖర్ తను నన్ను
వెంట పడుతోంది. జస్ట్ మాకిద్దరికి పరిచయం అంతే. అంతేకాని నేనేం తనని ప్రేమించలేదు అని చెప్తాడు. నేను గుడికి వెళ్తుంటాను కాబట్టి, తను పూజారి కూతురు కాబట్టి తెలుసు. అంతేకాని మా ఇద్దరి మధ్య ఏమీ లేదు అని అంటాడు. కానీ సునీతకి అర్థం అవ్వాల్సింది అర్థమైపోయింది. సరే అని తల ఊపుతుంది. తరువాత ఒక వారం అయిపోతుంది. ఆ వారం మొత్తం పాపం శైలజ రాజశేఖర్‌ని అడుగుతూనే ఉంటుంది. నన్ను పెళ్లి చేసుకో అని చెప్పి. ఇంకా తను ఫోన్ చేస్తూ ఇలా చాలా ప్లేసెస్‌లో కలుస్తూ ఉంటుంది. ఒకరోజు సునీత హాస్పిటల్‌కి వెళ్తూ ఉండగా దారిలో సునీత కనిపిస్తుంది. శైలజ హాస్పిటల్‌కి వెళ్తుండగా సునీత కనిపిస్తుంది. నీతో మాట్లాడాలి అని సునీత చెప్తుంది. సరే అని గుడి పక్కకి వెళ్ళి మాట్లాడుకుందామని ఇద్దరూ వెళ్తారు. అక్కడికి వెళ్ళిన తర్వాత సునీత, "నువ్వు రాజశేఖర్‌ని ప్రేమించావా?" అని శైలజని అడుగుతుంది. శైలజ అవును అని అంటుంది. మేమిద్దరం చాలా ఏళ్ల నుంచి ప్రేమించాం. ఇంతకీ నువ్వెవరు అంటే, నేను సునీతని. రాజశేఖర్‌ని పెళ్లి చేసుకోబోతున్నాను అని అంటే, అప్పుడు శైలజ నువ్వు రాజశేఖర్‌ని వదిలేయి. మేమిద్దరం ప్రేమించుకున్నామన్న విషయం నీకు తెలిసింది కదా! ఇంకనైనా మమ్మల్ని వదిలేయి. రాజశేఖర్ కూడా నన్ను ప్రేమిస్తున్నాడు. కాకపోతే వాళ్ళ ఇంట్లో వాళ్ళకి భయపడుతున్నాడు అంతే అని శైలజ చెప్తుంది. అప్పుడు సునీత కోపంగా అసలు ఎవరు నువ్వు? ఎక్కడి నుంచొచ్చావు? రాజశేఖర్ నిన్ను పెళ్లి చేసుకున్నాడా? లేదంటే చేసుకుంటానని చెప్పాడా? లేదు కదా! అలాంటప్పుడు నన్నే చేసుకుంటాడు. కట్నం ఇచ్చేది నేను, పెళ్లి చేసుకునేది నేను. నువ్వు ఇంతటితో ఆపకపోతే ఇంకా ఎక్కువ చేయాల్సి ఉంటుంది నేను. ఇంతటితో నువ్వు ఆపేయి అని చెప్పి అంటుంది. దానికి శైలజకి చాలా కోపం వచ్చి, అసలు నువ్వెవరు? నాకు తెలుసు నేనేం చేయాలో. ముందు నువ్వు వెళ్లి నీ పని చూసుకో అని కోపంగా హాస్పిటల్ వైపు అడుగులు వేస్తుంది. ఇలా 2 నెలలయిపోతాయి. ఇంకా శైలజకి అసలు హోప్ అనేదే లేదు. అందుకే రాజశేఖర్‌ని అడగడం వదిలేస్తుంది. మానేస్తుంది. తను విరిగిపోయిన గుండెతో అలానే ఉండిపోతుంది. వాళ్ళ నాన్నకి చెప్పాలనుకుంటుంది కానీ, చెప్తే ఆయన ఏమంటారో, అయినా పరువు పోతుందేమో అన్న భయంతో ఆగిపోతుంది. రాజశేఖర్, సునీతల పెళ్ళికి ఒక వారం ముందు రాజశేఖర్ శైలజకి ఫోన్ చేస్తాడు. నీతో ఒకసారి మాట్లాడాలి అంటాడు. అప్పుడు శైలజ ఏం మాట్లాడతావు ఇంకా నాతో అని అంటే, ప్లీజ్ మనం ఎప్పుడు మీట్ అయ్యే ఆ రూమ్ దగ్గరికి వచ్చేయి అని అంటాడు. కానీ శైలజ అందుకు ఒప్పుకోదు. నువ్వు పెళ్ళిని ఆపేస్తానని చెప్పు. అప్పుడు నన్ను చేసుకుంటానని చెప్తేనే నేను వస్తాను అని అంటుంది. కానీ రాజశేఖర్ సరే దాని గురించే మాట్లాడదాం నువ్వు రా అని అంటాడు. శైలజ అక్కడికి వెళ్ళేసరికి రాజశేఖర్ తింటూ, తాగుతూ ఉంటాడు. శైలజ అడుగుతుంది. "ఏమనుకున్నావు రాజశేఖర్? నన్ను పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా? లేదా సునీతని పెళ్లి చేసుకుందామనుకుంటున్నావా?" అని. అప్పుడు రాజశేఖర్ ఇలా అంటాడు. "నేను నిన్నే పెళ్లి చేసుకుందామనుకున్నాను శైలజ. కానీ ఏం చేయమంటావు? నువ్వు డబ్బు తేలేవు. ఎందుకైనా బతకాలంటే డబ్బే కదా కావాలి. సరే, ఇంక నువ్వు ఎక్కువ గొడవ చేయకుండా ఇక్కడి నుంచి వెళ్ళిపో" అని అంటాడు. శైలజకి పట్టరాని కోపం రావడంతో, మనం ఏం చేశామో అందరికీ చెప్పేయాలా? ఏమనుకుంటున్నావు నువ్వు? నాతో ఆడుకుంటున్నావా? నువ్వు లేకపోతే నేను చచ్చిపోతానని చెప్పినా కూడా ఇలానే చేస్తున్నావు ఎందుకు? అసలు మనిషిలా కూడా నువ్వు ప్రవర్తించడం లేదు. డబ్బే నీకు ముఖ్యమా? నేను ఉద్యోగం చేస్తున్నాను కదా అని గట్టి గట్టిగా అడుగుతుంది. రాజశేఖర్‌కి అర్థమైపోతుంది. ఇది శైలజ ఉంటే తనకి ఇంకా కష్టమవుతుందని, పరువు పోతుందని. అందుకే తనకు రావాల్సిన కట్నం ఎక్కడ రాదో అన్న భయంతో, "ఓహ్! నువ్వు చావాలనుకుంటున్నావా? అయితే రా చద్దు" అని చెప్పి తన పైన కిరోసిన్ అంతా పోసేసి మంట అంటిచ్చేస్తాడు. అంతే. శైలజ గట్టి గట్టిగా అరుస్తూ ఆ మంటల్లో కాలిపోతుంటుంది. అప్పుడే రాజశేఖర్ చేతుల్ని కూడా పట్టుకొని లాగేస్తుంది ఆ మంటల్లేకి. కానీ రాజశేఖర్ శైలజని గట్టిగా తోసేసి అక్కడే పరిగెత్తుకుంటూ బయటికి వెళ్ళిపోతాడు. అది చూసిన అక్కడే ఉన్న స్థానికులు, అయ్యో! ఆ ఇంట్లో ఏదో ఘోరం జరిగిపోతోంది అని చెప్పి పరుగు పరుగున వెళ్ళి శైలజ బాడీని ఫాస్ట్‌గా బయటికి తీసుకొని వచ్చేస్తారు. అప్పటికే చాలా తన బాడీ కాలిపోయుంటుంది. అయినా దగ్గరలో ఉన్న పట్టలు అలాంటివి ఏవేవో తనకి చుట్టి మంటల్ని ఆర్పేస్తారు. ఈ యాక్సిడెంట్ టౌన్ అంతా తెలిసిపోతుంది. రాజశేఖర్‌కి కూడా చేతుల వరకు కాలి ఉంటుంది. అది కూడా అందరికీ తెలుసు. శైలజకి ఏం జరిగిందో తెలిసి అందరూ బాధపడతారు. శైలజని హాస్పిటల్‌లో అడ్మిట్ చేసుంటారు. తన నాన్న ఆయన రామనాథం చాలా ఏడుస్తాడు. తన కూతురికి పాపం ఎందుకిలా జరిగిందని.
తనకి చెప్పుకోలేని బాధలు ఏమున్నాయి, అందుకే సూసైడ్ చేసుకోవాలనుకునిందా అని అనుకుంటాడు. ఎందుకంటే ఇదంతా ఒక సూసైడ్‌గా ప్రచారం చేసేసుంటాడు రాజశేఖర్. తను లేకపోతే బతకలేనని శైలజ ఇలా చేసుకుందని అందరికీ చెప్పుంటాడు రాజశేఖర్. రామనాథం బాగా ఏడ్చి అమ్మవారిని వెళ్ళి బాగా మొక్కుకుంటాడు. అమ్మా, నువ్వే కాని ఉంటే నా కూతుర్ని బతికిచ్చు, నా కూతుర్ని మళ్ళీ నా దగ్గరికే చేర్చు అని. కానీ ఇక్కడ ఉన్న లోకల్ డాక్టర్స్ మేమేం చేయలేం, మీరు కోలార్కి తీసుకొని వెళ్ళాల్సిందే అని తేల్చి చెప్పేస్తారు. అంతే, ఇంక వాళ్ళు ఏమీ చేయలేక కోలార్కి తనని తీసుకొని వెళ్తారు. అక్కడికి వెళ్ళి ఇంకా పెద్ద హాస్పిటల్లో జాయిన్ చేస్తారు. అలా 10 రోజుల తర్వాత శైలజ ట్రీట్మెంట్ తీసుకుంటూనే కన్ను మూస్తుంది. కానీ ఆ వారంలోనే రాజశేఖర్ పెళ్లి చేసుకుంటారు. తన కాలిన చేతుల్ని చూసి కూడా సునీత నేను తననే పెళ్లి చేసుకుంటానని పట్టుకొని కూర్చుంటుంది. రాజశేఖర్‌కి తప్పు చేశానన్న భావన, పాపభీతి ఏమీ లేకుండా పెళ్లి చేసుకొని సుఖంగా, సంతోషంగా ఉంటాడు సునీతతో. సునీత కూడా ఏ బాధ లేకుండా చాలా హ్యాపీగా వాళ్ళ డైరీలో వెళ్ళి కూర్చుంటూ, అక్కడ వ్యాపారం చూసుకుంటూ చాలా హ్యాపీగా ఉంటుంది. కానీ పాపం శైలజ అంత్యక్రియలకి కూడా పంతులు గారి దగ్గర డబ్బు అందుకే ఆ వీధిలో వాళ్ళు, ఇంకా తెలిసిన వాళ్ళు, గుడికి వచ్చే వాళ్ళే కొంచెం కొంచెం డబ్బులు చందాలుగా వేసుకొని తన అంత్యక్రియల్ని జరిపిచ్చేస్తారు. శైలజ గురించి విధాలుగా మాట్లాడుకోవడం, ఇంకా తన కూతురికి ఇలా అయిందన్న బాధతో పంతులు గారికి ఏం చేయాలో అర్థం కాదు. ఆ ఊరు, ఆ టౌన్‌ని వదిలిపెట్టి ఎక్కడికో దూరంగా వెళ్ళిపోతారు. కొంతమంది ఏం చెప్తారంటే శైలజే అంటించుకునింది అని చెప్తారు ఆ మంటని. కొంతమంది ఏం చెప్తారంటే రాజశేఖర్‌కి అడ్డుగా ఉందని అర్థమై రాజశేఖరే తనని చంపేశారు అని చెప్తారు. కానీ సాక్ష్యం లేనందువల్ల కేస్ ఏమీ రిజిస్టర్ అవ్వలేదు. మరి ఇంకొక రూమర్ ఏంటంటే వాళ్ళిద్దరికీ ఆల్రెడీ పెళ్లయిందని, ఎవరూ చూడకుండా రాజశేఖర్ శైలజ మెడలో తాళి కట్టాడని చెప్తారు. మరి ఇది ఎంత మాత్రం నిజమో ఆ ముత్తుమారమ్మకే తెలియాలి. బట్ అట్ లాస్ట్ ఏదేమైనా ఇక్కడ నాశనం అయిపోయింది శైలజ ఇంకా తన కుటుంబమే కదా! ఇలా ఒక రాజశేఖరే కాదు, ఇలా ఎంతో మంది ఉంటారు. వేరే వేరే పేర్లతో అసలు మనం చెప్పలేనంత మంది. పాపం అమ్మాయిల్ని ఇలానే ట్రాప్ చేసి, మెయిన్‌లీ లో మిడిల్ క్లాస్‌ని ఇలానే ట్రాప్ చేసి, వాళ్ళని బాగా వాళ్ళ డిజైర్స్‌కన్నిటికి, వాళ్ళ కోరికలకి వాడుకొని, ఆ తర్వాత మీరు మాకు దేనికి పనికొస్తారు అని వదిలేస్తారు. అందుకు అమ్మాయిలే జాగ్రత్తగా ఉండాలి. అండ్ దట్స్ ఆల్ ఫర్ టుడే. మీకు ఈ కథ నచ్చిందనే అనుకుంటున్నాను. ఇది నిజంగానే 20 ఏళ్ల కిందట జరిగిన ఒక కథ. ఇంకా మీకు మీ థాట్స్ ఈ కథ గురించి మాకు కమెంట్స్‌లో షేర్ చేయండి. ఇంకా మీకు ఇలాంటి స్టోరీస్ ఏవైనా తెలిసి ఉంటే మాతో పంచుకోండి. లైక్, షేర్ అండ్ సబ్స్క్రైబ్ టు చెర్రీస్ బుక్ షెల్ఫ్. థాంక్ యూ.